ఇవాళ తెలంగాణ వాస్తవంగా చెప్పాలి అంటే అప్పులు కాదు మేము చేసింది ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగిండు, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు మాధవనేని రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ, చీకటి దోస్తు రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులెంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా, కేసీఆర్ వచ్చిన రోజు అప్పులెంత, దిగిపోయిన రోజు అప్పులెంత అంటే ఇగో ఇది, దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్ ప్రజెంటెడ్ టు పార్లమెంట్ బై ఆర్బీఐ బై కాగ్. ఏమని చెప్పారు అందులో, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్ర నెత్తి మీద ఉన్నది. కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు. టోటల్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ. ఇది పార్లమెంటులో సాధికారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగి ఇచ్చిన లెక్క. నీ ఇప్పుడు అందులో ఏంటంటే విషయం, మేము వచ్చిన 72, మేము దిగిపోయినాడు 3,50,000. మరి అంటే ఎంత కేసీఆర్ చేసిన అప్పు, 2,78,000 కోట్లు. కానీ నీ పరిస్థితి ఎట్లుంది, నీకు వాస్తవాలు బయటకు వస్తే నీకు నచ్చలేదు, అందుకే నోటికొచ్చినట్టు ఎంత వస్తే అంత, ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా, లేక కాగ్ లెక్కలు మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా, ప్రజలు ఏది నమ్మాలా ముఖ్యమంత్రి చెప్పు. తెల్లారు లేస్తే వెనకటికి ఎవడో మొహం బాగాలేత అద్దం బల కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని, ఎన్ని అబద్ధాలంటే నేను ఒకటే వేదిక ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1 అంటాడు 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకని నెంబర్ 1 సీఎం అంటాడు. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారేమో 1,56,000 కోట్లు అంటాడు. అంటే వాళ్ళకి అబద్ధాల్లో కూడా పొంతం లేదు. 20,000 కోట్ల అంతరం అక్కడిదక్కడే 5 సెకండ్లు 5 నిమిషాల తేడాలో. అంత చండాలమైన పరిపాలన నీది.